నమస్తే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి ఒక సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఇది ఒక న్యూక్లియర్ వార్ వచ్చినప్పుడు స్ట్రాంగెస్ట్ పీపుల్స్ ప్రపంచంలో బ్రతకగలుగుతారు. మరి ఈ మూవీ వర్త్ వాచింగ్ అవుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒక డెడ్లీ న్యూక్లియర్ వార్ తర్వాత ఒక సర్వైవల్ డిజర్ట్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఏంటంటే వెస్ట్ ల్యాండ్స్లో కొంచెం సర్వైవల్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు నార్మల్ లైఫ్ కోసం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వార్స్, ఎన్నో ఫైట్స్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ సర్వైవల్ జర్నీ గ్రిప్పింగ్గా ఉందా, లేకపోతే సైంటిఫిక్ ఫిక్షన్ డ్రామాలాగా వెళ్ళిపోతూ ఉంటుందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హీరోయిన్ లిటరల్లీ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగా, సర్వైవల్ డ్రామా కానీ చాలా బాగా క్యారీ చేశారని చెప్పాలి. ఇంకా విలన్ కూడా చాలా బాగా ట్రీట్ మంచి ఇచ్చారని చెప్పాలి. కానీ కొంచెం ప్రిటెక్టబుల్ సీన్స్ అనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని సీన్స్లో ఓవర్ ద టాప్ ఆఫ్ ద డ్రామా అయిపోద్ది. కాకపోతే సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్స్కి కొంచెం సూట్ అవుతుంది. ఇంకా విజువల్స్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో విజువల్స్ లిటరల్లీ చాలా హైలైట్స్ అని చెప్పాలి. వెస్ట్ ల్యాండ్స్లో జరిగే కొంచెం గ్యాస్ మాస్క్లు కానీ, గన్స్ కానీ, ఆ చేసింగ్ సీన్స్ కానీ లిటరల్లీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. చాలా బాగా మంచి వైబ్ ఇచ్చాయని చెప్పాలి. సినిమాటోగ్రఫీగా లిటరల్లీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మంచి థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలా ఇంటెన్సివ్గా చాలా బాగా చూపించారు కూడా. బీజిఎం కూడా మంచి టెన్షన్ క్రియేట్ చేసింది. కాకపోతే కొన్ని సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే ఇంటెన్సివ్ సైంటిఫిక్ ఫిక్షన్ అట్మాస్ఫియర్, సర్వైవల్ డ్రామా ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్లు, స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. నెగిటివ్స్ లిటరల్లీ కొన్ని పార్ట్స్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది, కొంచెం స్లోగా నడిచిన ఫీలింగ్ అయితే ఉంటుంది, కొంచెం ప్రిటెక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి, కొంచెం డ్రాగ్ చేసిన సీన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి, అనవసరంగా పెట్టిన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా సైంటిఫిక్ ఫిక్షన్ ఇష్టపడే వరకే మస్ట్ ట్రై అని చెప్పాలి. ఒక డీసెంట్ అటెంప్ట్, డీసెంట్ ట్రై అని చెప్పాలి థ్రిల్లింగ్గా. ఇంకా కొంచెం నార్మల్ ఆడియన్స్కి కొంచెం ప్రిటెక్టబుల్ సీన్స్, కొంచెం స్లో డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే ఒక బిలో యావరేజ్ మూవీ, ఒక ఎబో యావరేజ్, అటు ఇటుగా ఒక యావరేజ్ అంతే. నన్ను అడిగితే ఈ సినిమాకి అయితే నా పర్సనల్ రేటింగ్ ఈ పక్కన వేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసుంటే మీ రేటింగ్, మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి తెలుగు డబ్బుడు మూవీస్, ఇలాంటి సర్వైవల్ థ్రిల్లింగ్ సినిమాస్ అంటే సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాస్ అంటే మీకు ఇష్టమా? అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కరు మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను. సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ రాజారావు రివ్యూస్. థ్యాంక్ యూ.